నమస్తే దోస్తులు, కాశ్మోరా ఫైనల్ పేజ్ నైతే మీ ముందుకు తీసుకొని వచ్చేసిన. అండ్ కాశ్మోరా సిరీస్ ని వేరే లెవెల్ లో సపోర్ట్ చేసిళ్ళు. ఈ ఎపిసోడ్ కూడా వేరే లెవెల్ లో ఉంటది. లాస్ట్ కి వచ్చే ట్విస్ట్ చూడండి, ఎంత ఎండింగ్ ఎంత బాగుంటుందో. అండ్ మీ అందరికీ తెలుసు, ఈ వీడియోకి కనుక 24 అవర్స్ లోపు 8K లైక్స్ వస్తే దీని ఫుల్ సినిమా, కాశ్మోరా ఫుల్ సినిమాని చాలా ఫాస్ట్ గా ఎడిట్ చేసి పెట్టేస్తా. అండ్ దాని తర్వాత వచ్చే సిరీస్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి క్వాలిటీతోని వేరే లెవెల్ లో రాబోతుంది. మంచి ప్లాన్స్ తో చేస్తున్నా. అప్పటి వరకు అయితే ఈ వీడియో అయితే ఫుల్ చూసేయండి. మరి చెప్పండి బిలాల్ బాయ్. నా కూతుర్ని చూడక చాలా రోజులు అవుతుందయ్యా. ఏం చేసినా త్వరగా చేయండి అయ్యా. నా కూతుర్ని కాపాడండి అయ్యా. కాపాడుతా అమ్మా, దగ్గరికి రండి. సరే అయ్యా, రారా బిలాల్ బాయ్ ఏమో చెప్తాడటరా. ఆగమ్మా. ఏమైంది నానా? అమ్మా, ఒక నిమ్మకాయ వాడిపోయింది. అయితే ఏంటి నానా? బిలాల్ బాయ్ చెప్పాడుగా అమ్మా, ఒక్క నిమ్మకాయ వాడిపోతే ప్రమాదం ముంచుకొస్తుందని, జాగ్రత్తగా ఉండమని అని చెప్పిన బిలాల్ బాయ్ మన ముందే ఉన్నాడు కదా నానా. ఒక్క నిమ్మకాయ వాడిపోతే ప్రమాదమే, కానీ ఎప్పుడు నేను లేనంత వరకే. కానీ ఇప్పుడు నేను వచ్చాను కదా అక్కి, కంగారు ఎందుకు పడుతున్నావు? ఏమో బిలాల్ బాయ్, నాకెందుకో మంచిగా అనిపిస్తలేదు. మీరేమైనా చెప్పాలి అనుకుంటే ఆ నిమ్మకాయలు దాటొచ్చి మీరే చెప్పండి. అక్కి, కంగారు పడకు, పోయి కొన్ని మంచినీళ్ళు తాగిరాపో. సరే బిలాల్ బాయ్. నువ్వు రా అమ్మా బయటికి. అంతవరకు అమ్మా, ఇతను బిలాల్ కాదమ్మా, భ్రమరాంబిక. తెలివి కల్లోడివే అక్కి, నువ్వు చాలా బాగా పసిగట్టావు. అసలు ఆట నేను మొదలు పెడతా. అమ్మా, 2 నిమ్మకాయలు వాడిపోయాయమ్మా. ఆ బిలాల్ గాడు మీరు కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారా? వాడెక్కడా? నాకు కూడా తెలియదు. మీ వల్ల నాకు ఎలాంటి ప్రమాదం ఉండకూడదని ఈ ముగ్గు, ఈ నిమ్మకాయలను వేసి వెళ్ళాడు. నిమ్మకాయలు వాడిపోయేలోపు వస్తా అన్నాడు. నిమ్మకాయలు వాడిపోయాయి, కానీ ఇంకా రాలేదు. అమ్మా, నా కొడుకుని వదిలేయండి అమ్మా. అమ్మా కాశ్మోరా, నీ కొడుకు ప్రాణాలు పోయినప్పుడు తట్టుకున్నావా? లేదు కదా. మరి నా కొడుకు ప్రాణాలను మీరు తీస్తా అని అంటుంటే ఈ తల్లి గుండె తట్టుకోలేకపోతుందమ్మా. వదిలేయండి అమ్మా. నోరు ముయ్యవే. భ్రమరాంబిక, ఇవాళ నీ చావు నా చేతుల్లోనేరా. నా కూతురు చేయి వదలరా.
అన్నా వీడితో శక్తిని సాధించుకొచ్చాడు మనల్ని మట్టి పెట్టుకోవడానికి. వీడికి మన శక్తులేంటో చూపించాలి. జావేద్, ఈ కౌండిన్య ఉంగరం దక్కడం వల్ల ఏం జరుగుతుంది అని అడిగావు కదా. ఈ ఉంగరం ధరించి నేను ఏం కోరుకున్నా అది జరుగుతుంది. కాశ్మోరా పెనివిటి టిల్లు భ్రమరాంబికల తండ్రి కాటేరు వీరయ్య ఈ భూమి మీదకి మేమున్న చోటికి రావాలి. అమ్మా భ్రమరంబిక, నానా టిల్లు, కాశ్మోరా ఎలా ఉన్నావే? ఇట్రా. అమ్మా, కాశ్మోరా అచ్చం నీ పోలికలతోనే ఉందమ్మా. అమ్మా, నిజానికి కాశ్మోరా వంశీకులే మీరు. వాళ్ళు అలా దారుణంగా చనిపోయిన తర్వాత మళ్ళీ అదే పోలికలతో మీరు పుట్టారమ్మా. ఈ కడుపులో పుట్టిన కల్పన కాశ్మోరా అంశతో పుట్టింది. అందుకే కాశ్మోరాని పాటి పెట్టిన చోటుకి కల్పన పోయేలాగా కాశ్మోరా ఆత్మ ఆకర్షించింది. రక్తం తొక్కేలా చేసింది. కల్పన కాశ్మోరా లాగా మారింది. అందుకే టిల్లుని బ్రతికించే సమయంలో కాశ్మోరా రక్తం అవసరం లేకుండా పోయింది. నా భర్తను చంపిన మిమ్మల్ని వదిలిపెట్టిన దాకా వదిలిపెట్టాను నేను. కాశ్మోరా, నీ భర్తని చంపిన వాళ్ళు ఎప్పుడో కాలం చేశారు. ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న ప్రజలను చంపితే నీకేంటి లాభం? వాళ్ళు కాలం చేయొచ్చు, కానీ వాళ్ళ వారసులు ఉన్నారు కదా, ఆ పైనున్న నా కొడుకులకి తెలియాలి. నీకేం తెలుసురా మా అన్నని మా నాన్నని ఎలా చంపారో? నేను మా అక్క ఆకలికి దిక్కుతోచిన స్థితిలో ఎలా చనిపోయామో తెలుసా? అయినా మీకేం తెలుసు మా బాధ? మాకు మాత్రమే తెలుసు. ఇదంతా దైవ నిర్ణయం. టిల్లు మళ్ళీ మీ పోలికలతో పుట్టిన ఈ అమ్మకే దొరకడం, ఈ అమ్మకు పుట్టిన కల్పన మీ అంశతో పుట్టడం. దీనివల్ల మాకేంటి లాభం? ఇంతకు ముందులా నా కుటుంబం సంతోషంగా అయితే ఉండలేదు కదా. ఈ ఊరిని వల్లకాడు చేసి మా ఆత్మలకు శాంతి చేకూర్చుకొని తృప్తిగా వెళ్ళిపోతాం. అమ్మా భ్రమరాంబిక, మనం ఏం తప్పు చేయకుండానే ఈ మనుషులు మనల్ని తప్పుగా అర్థం చేసుకుని నన్ను మన కుటుంబాన్ని దారుణంగా చంపేశారు. మనం కూడా అలానే చంపేస్తే మనకు వాళ్ళకు తేడా ఏంటమ్మా? నువ్వు ఆగు కాశ్మోరా. ఒక్కసారి మీ మనసులను శాంతి చేసుకోండి. మీ ఆత్మలకు శాంతి చేకూరుతుంది. దయచేసి ఈ కుటుంబాన్ని ఏం చేయకండి. ఈ కల్పన కూడా నీ కూతురు లాంటిదే, మీ వంశీకులే. ఈ ఊరు ప్రజలు అలా చేసి ఉండకూడదు. వాళ్ళ తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. దయచేసి మీ కోపాన్ని శాంతింపజేసుకొని ఈ లోకం నుంచి వెళ్ళిపోండి. బ్రతికి ఉన్నప్పుడు కలిసే ఉన్నాం, ఇప్పుడు కూడా కలిసే ఉంటాం. సంతోషంగా వెళ్ళిపోదాం పదండి. ఇప్పటి కలికాలంలో మనుషులే క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు మనుషులు చేసిన తప్పుల వల్ల ఈ ఆత్మలు ప్రాణాలు కోల్పోయినా కూడా మిమ్మల్ని క్షమించి వెళ్ళిపోతామంటున్నారంటే అర్థం చేసుకోండి. వీళ్ళు బ్రతికున్నప్పుడు ఏ జీవికి ఎప్పుడు ప్రాణహాని కలిగించలేదని. మీ ఆత్మలకు శాంతి చేకూరి స్వర్గ ద్వారాలు తెరుచుకోబడ్డాయి. వచ్చేయండి. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ జన్మంటూ ఉంటే ఇదే బంధంతో మళ్ళీ పుడతాం. వెళ్ళి వస్తాం. జాగ్రత్తగా ఉండండి.